హాయ్ అండి, వెల్కమ్ టు మొమెంట్స్ విత్ శ్రావణి. ఈరోజు రెసిపీ వచ్చి చాలా తక్కువ టైంలో రెడీ అయిపోయే స్పైసీ మసాలా మ్యాకరోనీ. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? స్టవ్ మీద ప్యాన్ తీసుకుని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఫైన్లీ చాప్డ్ గార్లిక్ యాడ్ చేసుకుంటున్నాను. వీటిని గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేగాక ఇప్పుడు 2 చిల్లీస్, 3 స్మాల్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇవి వేగేలోపు పాస్తా బాయిల్ చేసుకుందాం. ఒక సాస్ ప్యాన్లో 3/4 వరకు వాటర్ తీసుకుని ఒక 1 టీ స్పూన్ సాల్ట్, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అయ్యాక ఇప్పుడు సిమ్లో పెట్టుకుని మన మ్యాకరోనీ ఒక 1.5 కప్ యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకుని రన్నింగ్ వాటర్ కింద 3 సెకండ్స్ ఉంచి పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు వేగిన ఆనియన్స్లోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని బాగా వేగనివ్వాలి. పాస్తాలోకి ఆనియన్స్ బ్రౌన్ అవ్వక్కర్లేదు. ఇవి వేగాక 2 టమాటోస్ని చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ వెనిగర్, కొంచెం సోయా సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్నాక ఒక 1 టీ స్పూన్ టొమాటో కెచప్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ చూపిస్తున్నట్టు పాస్తా ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు పాస్తా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఒక 1/2 స్పూన్ గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, ఇది ఆప్షనల్, అలానే కొంచెం ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ స్పైస్ లెవెల్ బట్టి. నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. అంతే అండి, ఈజీగా మన స్పైసీ మసాలా మ్యాకరోనీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ అనాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.